మై డియర్ బారేజ్, వెల్కమ్ బ్యాక్ టు వికాస్ రాజ్మాలా తెలుగు. సో ఇవాళ టాపిక్ ఏంటంటే మనుషులకు అబద్ధాలు చెప్పే అలవాటు మనమే చేస్తున్నాము. ఎస్, మన ఇండియన్ ఫ్యామిలీస్లో ఏమున్నా లేకపోయినా ఒక్క విషయం అందరు ఫ్యామిలీ మెంబర్స్లో ఉంది. దట్ ఈస్, మనం ఒక్కరితో ఒకరము 100 అబద్ధాలు చెప్పుకుంటాము. ఎవ్రీడే అబద్ధాలు చెప్పుకుంటాము. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఒక ఫ్యామిలీలో 4 ఉన్నా 5 ఉన్నా ఎంతమంది ఉన్నా ఒకరితోనొకరము ఒక ఆనెస్ట్ రిలేషన్షిప్ అనేదే పెట్టుకోము. ద రీజన్ ఇస్, చిన్నప్పటి నుంచి మనం చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచి మన పేరెంట్సే మనకు అబద్ధాలు చెప్పడం నేర్పిస్తారు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను మీకు. మా సన్ ఉన్నాడు, 11 years ఏజ్. వాడు చిన్న పిల్లోడు ఉన్నప్పుడు నుంచి, ఒక 2-3 years ఏజ్ ఉన్నప్పటి నుంచి వాడికి నేను ఒక్కటే నేర్పించిన, జీవితంలో ఇఫ్ యూ మెస్ అప్, సే దాట్ యూ హ్యావ్ మెస్డ్ అప్. అంటే నువ్వు ఏదన్నా బై మిస్టేక్ ఏదన్నా చేసావు, అది నీకు తెలుసు అది కరెక్ట్ కాదు, అది తప్పని నీకు తెలుసు, దాన్ని దాచిపెట్టకు. కమ్ టు మీ అండ్ టెల్ ఇట్. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, నీ చేయితో నా ఇంపార్టెంట్ గ్లాస్ ఇరిగిపోయింది, లేకపోతే నేను నీకు చెప్పిన సో అండ్ సో ప్లేస్కి వెళ్ళొద్దు, ఒక పర్సన్ని కలవద్దు, అయినా నువ్వు వెళ్ళినావు, కలిసినావు, ఏదో చేసినావు, ఏదైతే నీకు తెలుసు నువ్వు అది చెయ్యొద్దు, దాన్ని దాచిపెట్టకు, వచ్చి నాకు చెప్పు. ఎస్, నేనిది చెయ్యొద్దు, కానీ అప్పుడు ఏదో రీజన్స్ వల్ల నేను చేసేసిన. సో దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్, గ్లాస్. మా సన్ చేయితో నాది ఒక చాలా హై ఎండ్ ఇంపోర్టెడ్ గ్లాస్. నేను దాంట్లో విస్కీ తాగుతా, అది లండన్కేని నేను తెచ్చిన. సో ఆ గ్లాస్ చాలా రేర్ గ్లాస్ అనమాట, దొరకదు, లిమిటెడ్ ఎడిషన్. మొత్తం వరల్డ్లో ఒక 1000 గ్లాసెస్ తయారు చేశారు అలాంటిది, అంతే. సో అవి నేను 2 గ్లాసులు తెచ్చుకున్నా, సెట్, లండన్కి. సో అది నేను చాలా ఒక ప్యాషన్తో దాంట్లో విస్కీ తాగుతుండే నేను. అండ్ దాన్ని నేనే క్లీన్ చేసి బట్టబెట్టి పాలిష్ చేసి నేను నా ఒక కబోర్డ్లో పెట్టుకుంటుండే. ఎన్నో ఇయర్స్ క్రితము మా సన్ చేయితో ఆ గ్లాస్ పడిపోయింది. ఎలా పడిపోయింది? అది వాళ్ళ ఫ్రెండ్కి చూపిస్తున్నాడు మా సన్. ఏంటి, ఇది ఒక లిమిటెడ్ ఎడిషన్ గ్లాస్, మా ఫాదర్ లండన్ కింద తెచ్చిండు, ఇవి మొత్తం వరల్డ్లో 1000 ఉన్నాయి గ్లాసెస్ అనేసి. చేయితో పడిపోయింది, ఇరిగిపోయింది. జనరల్గా ఆ టైంలో కిడ్స్ ఏం చేస్తారు, దాన్ని దాచిపెట్టేస్తారు, గాజు పెంకలను ఏరేసి బయటపడేస్తారు. నేను గ్లాస్ వెతుక్కుంటప్పుడు అసలు గ్లాస్ ఏమైంది అదంటే, అమ్మా నాకు తెలియదు అని మన ఇంట్లో అంటారు. అప్పుడు అదొక మిస్టరీలా ఉండిపోతుంది, అసలు గ్లాస్ ఏమైంది నాది అనేది. కానీ నేను మా సన్నికి ముందే చెప్పిన, నీ చేయితో ఏదన్నా జారి పడిపోతే నువ్వు అది ఎత్తక్కూడా, అది అలానే ఉండని, సింపుల్గా నాకు వచ్చి చెప్పేయి, నానా నా చేయితో గ్లాస్ పడిపోయింది, ఇది ఇరిగిపోయింది, ఐఎమ్ సారీ. అప్పుడు ఏమవుతుందంటే, నెక్స్ట్ టైం అలా జరగకుండా మనం ఎలా ప్లాన్ చేయొచ్చు, ఒక ప్రోటోకాల్ సెట్ చేయొచ్చు, ఒక ప్లానింగ్ సెట్ చేయొచ్చు. సో దీన్ని ఏమంటారంటే, స్టాప్ పీనలైజింగ్ పీపుల్ వెన్ దే బీ ఆనెస్ట్. మన సొసైటీలో మనుషులు ఆనెస్ట్ ఉన్నప్పుడు మనం వాళ్ళని పనిష్ చేస్తాం. జనరల్గా నా ప్లేస్లో వేరే ఫాదర్స్, వేరే మదర్ ఏం చేస్తుండే, ఏంద్రా గ్లాస్ ఇరగొట్టినావా, పడకొక్క చెంపపైన వీకి, సిగ్గులేదురా నీకు, ఎందుకు పోయినావు గ్లాస్ దగ్గరికి, అన్ని ఫాల్తు లెక్కలే చేస్తుంటావు బేకారుగా అని చిన్న పిల్లోని తిడుతుండే. చిన్న పిల్లోని మీరు తిడితే వాడేం చేస్తాడు, నెక్స్ట్ టైం వానితో ఎంత పెద్ద మిస్టేక్ జరిగిపోయినా అది వాడు మీకు వచ్చి చెప్పడు. సో మనమే మన ఫ్యామిలీ మెంబర్స్కి అబద్ధాలు చెప్పడం నేర్పిస్తున్నాము. ఆనెస్ట్గా చెప్పాలంటే ఎవరికి అబద్ధం చెప్పడం ఇష్టం కాదు, ఎందుకంటే అబద్ధం అనేది ఒక పెద్ద బర్డన్. అబద్ధం చెప్తే మనకు గుండెలో టెన్షన్ అవుతుంటుంది, మనకు ఒక బ్యాడ్ ఫీలింగ్ వస్తుంటుంది. ఇంకా అబద్ధాన్ని గుర్తుపెట్టుకోవాలి,
ద గ్రేటెస్ట్ థింగ్ అబౌట్ ట్రూత్ ఇస్ దట్ వెన్ యూ టెల్ ట్రూత్ యూ డోంట్ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. మీరు ఏదన్నా విషయం 10 ఏళ్ల ముందు కూడా నిజం చెప్పేస్తే దాన్ని ఎప్పుడు పెట్టుకునే అవసరం ఉండదు. 10 ఏళ్ల తర్వాత కూడా ఎవరన్నా వికాస్ అది ఎలా జరిగింది అంటే నా మైండ్లో దానికి ఆన్సర్ తెలుసు. అదే నేను అబద్ధం చెప్పుకుంటే అది గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది, రాసి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా ఒక్క అబద్ధం కాపాడడానికి 100 అబద్ధాలు ఇంకా చెప్పాల్సి వస్తుంది. సో నేను మా సన్కి ఒకటే నేర్పించిన, ఇఫ్ యూ మెస్ అప్ టెల్ దట్ యు మెస్డ్ అప్. నేను నిన్ను ఎప్పుడు పనిష్ చెయ్య, ఎప్పుడు నిన్ను ఒక్క మాటనా, కానీ ఒక్కసారి ఏదైనా మిస్టేక్ జరిగితే నెక్స్ట్ టైం అది జరగకుండా మనం దాని గురించి ప్లానింగ్ చెయ్యాలి. రిపీటెడ్ మిస్టేక్స్ అనేది ఉండొద్దు. సో మన ఇండియన్ ఫ్యామిలీస్లో మనం అందరినీ అబద్ధాలు చెప్పనీకి ఎంకరేజ్ చేస్తాం. లైక్ ఇప్పుడు వైఫ్, హస్బెండ్ నిజంగానే ఆఫీస్కి వస్తూ ఫ్రెండ్స్ బడి ఒక బార్కి వెళ్ళి 2 పెగ్గులు మందు కొట్టి లేకపోతే బియర్ దాగి ఇంటికి వచ్చి, అవును మా ఫ్రెండ్ బర్త్డే ఉండే ఇవాళ మేము కలిసి 2 పెగ్గులు మందు తాగినామంటే వైఫ్, తాగుపోతు కానివి, గలీజ్ కానివి, దోస్తులం పడివే తాగుతున్నావా అంటది. వాడు నెక్స్ట్ టైం ఏం చేస్తాడు, నేను ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నా, ఆఫీస్ మీటింగ్, సారీ ఇప్పుడు నేను రాలేను అని ఫోన్ చేసి అబద్ధాలు చెప్తాడు. అబద్ధాలు చెప్పి మీటింగ్ రాత్రంతా కంటిన్యూ అవుతుందనేసి రాత్రంతా దాగేశాడు, ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే పడుకొని నెక్స్ట్ డే వస్తాడు. అదే మీరు హస్బెండ్కి ఫ్రీడమ్ ఇచ్చి నీకు ఏది చేసేది ఉన్నా చెయ్యి, జస్ట్ ఆనెస్ట్గా నాకు చెప్పు, నిన్నెప్పుడు నేను తిట్టా, ఎప్పుడు నీతో బ్యాడ్ బిహేవ్ చెయ్యా అంటే హస్బెండ్ ఆఫీస్ తర్వాత ఫోన్ చేసి, నేను మా ఫ్రెండ్స్ ఎంబడి మందాగా నీకు పోదాం అనుకుంటున్నా అంటే, షూర్ వెళ్ళు, సేఫ్గా వెళ్ళు, మందాగి మోటార్ సైకిల్ కారు నడిపియకు, ఊబరో ఓలా తీసుకొని పో, హ్యాపీగా రా, ఇంటికి రా, డిన్నర్ తయారు చేస్తా, నీ ఫేవరెట్ డిన్నర్ చికెనో మటనో ఏదో ఒకటి తయారు చేస్తా అని చెప్తే హస్బెండ్ ఇమ్మీడియట్గా ఆ పార్టీ అయిపోని ఇంటికి హ్యాపీగా వస్తాడు. సో మనం మొత్తం ఫ్యామిలీలో ప్రతి ఒక్క మెంబర్ ఎవరిని కూడా మనము వాళ్ళు నిజం చెప్పినప్పుడు అరిసేసి తిట్టేసి పనిష్మెంట్ ఇవ్వద్దు. మనుషులు అన్నాక మనకు నచ్చని పనులు వాళ్ళు తప్పకుండా చేస్తారు, జస్ట్ బికాస్ దే ఆర్ రిలేటెడ్ టు యూ. వాళ్ళు మీతో ఏదో రిలేషన్షిప్లో ఉన్నారు, లేకపోతే మీకు పుట్టినరు, లేకపోతే వాళ్ళు మీ పేరెంట్స్, ఏదో ఒక రిలేషన్షిప్ మీకు ఉంది అంటే వాళ్ళు మీకు నచ్చని విషయం చెయ్యకుండా ఉండాలి అని ఎప్పుడు మీరు గ్రాంటెడ్గా తీసుకోవద్దు. పీపుల్ విల్ డూ థింగ్స్ దట్ యూ డోంట్ లైక్. మనుషులు మీకు నచ్చని విషయాలు చేస్తారు బికాస్ దే ఆర్ ఇండివిజువల్స్. వాళ్ళకు 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, ఒక బుర్ర ఉంది. సో మీకు నచ్చంది చేస్తే వాళ్ళని తిట్టకండి, వాళ్ళపైన అరవకండి. దట్ ఈస్ ద ఓన్లీ వే టు బీ ఆనెస్ట్ టు ఈచ్ అదర్. ఇంకొకసారి మనము ఆనెస్టీ అనేది ఫ్యామిలీస్లో ఎంకరేజ్ చేస్తే దాని తర్వాత అనుమానం అనేది ఉండదు. ఫ్యామిలీస్లో అనుమానం ఉంటే ఒకరిపైన ఒకరు ఎప్పుడు ఆ ఫ్యామిలీ టెన్షన్లనే బ్రతుకుతుంది. టెన్షన్లో బ్రతికిన ఫ్యామిలీ దరిద్రమైన ఫ్యామిలీ అవుతుంది. అది పేరుకే ఫ్యామిలీ కానీ దాంట్లో ఎవరు హ్యాపీగా ఉంటారు. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఫ్రెండ్స్. లివ్, లెట్ లివ్, బీ ఆనెస్ట్ టు ఈచ్ అదర్. అంతే ఇవాళ వీడియోలో. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది చెప్పండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి పోండి, ఇట్లాంటి 100 వీడియోలు ఉన్నాయి. ఈ వీడియో వేరే వాళ్ళతో షేర్ చేయండి, వాట్సాప్లో షేర్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి, అంతటా షేర్ చేయండి, కమెంట్లో రాయండి మీకు ఎలా అనిపించింది. నేను మీ వికాస్ రాజ్మలా సైనింగ్ ఆఫ్. బాయ్.